రైట్ నీలిమ, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఇప్పటికే కలకలం రేపుతుంది. ఇప్పటికే ప్రణీత్ రావును, తిరుపతన్నను, భుజంగరావుని అరెస్ట్ చేశారు. ఏదైతే ప్రముఖుల యొక్క వ్యక్తిగత విషయాలను తెలుసుకుని ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, చూద్దాం. తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం అంతా ఆయన్ను ప్రశ్నించాక అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఇక ఆయన్ని వాళ్ళ కోర్టులో హాజరుపరచబోతున్నారు. ఇక టాస్క్ ఫోర్స్ లో డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు హవాలా వ్యాపారులు కొంతమంది ప్రముఖుల్ని అక్రమంగా నిర్బంధించినట్లు నిర్ధారించారు. రాధాకిషన్ రావుతో పాటు ఇన్స్పెక్టర్ గట్టు మల్లును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. గట్టు మల్లు గతంలో ఎస్ఐబిలో సీఐగా పనిచేశారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో వీరికి ఉన్న సంబంధాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేశారు. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి ప్రభుత్వం మారాక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు వీరిపై ఆరోపణలున్నాయి. చంచలగూడ జైలులో ఉన్న భుజంగరావు, తిరుపతన్న కస్టడీకి పంజగుట్ట పోలీసులు వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పోలీసులు వారం పాటు కస్టడీ కోరగా న్యాయమూర్తి 5 రోజులకు అనుమతించారు. వారిద్దరినీ ఇవాళ నుంచి మంగళవారం వరకు పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. మరోవైపు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును సైతం మరోసారి 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ప్రస్తుతం 3 నిందితులు చంచలగూడ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి ప్రభుత్వం మారాక హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లుగా వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కేసు ఎంతవరకు వచ్చింది? సో దీనికి సంబంధించి దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది. సో విచారం దీని ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఓఎస్డీగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును అరెస్ట్ చేస్తారు. మరోవైపు అప్పటి ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి గట్టుమల్లును కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని అరెస్ట్ మరికొద్ది సేపట్లో కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు వీరిద్దరూ కలిసి అంటే రాధాకిషన్ రావు ఇచ్చేటటువంటి సమాచారంతో గతంలో ఎస్ఐబిలో ఫోన్ ట్యాప్లు అయ్యేటువంటి అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా హవాలా వ్యాపారులు, మరోవైపు గోల్డ్ వ్యాపారులను టార్గెట్ గా చేసుకుని వారి నుండి బెదిరింపులకు దిగి డబ్బులు వసూలు చేశారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం గుర్తించడం జరిగింది. ఇక 5 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో అడిషనల్ ఎస్పీలు, 2 అడిషనల్ ఎస్పీలను కూడా మరి కొద్దిసేపట్లో కస్టడీకి తీసుకుని విచారణ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రాధాకిషన్ రావు పైన ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు చాలా అధికారులకు కూడా చాలా కంప్లైంట్లు రావడంతో ఆ కంప్లైంట్ అన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అతను టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి సమయంలో చాలా మందిని వేధింపులకు గురి చేశారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి డేటా మొత్తం కూడా హార్డ్ డిస్కుల్లో వీళ్ళు సేవ్ చేసుకున్నారు. మరికొన్ని హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారనేటువంటి అంశాన్ని గుర్తించారు కాబట్టి మరికొద్ది సేపట్లోనే రాధాకిషన్ రావును, మరోవైపు ఇప్పుడు డిఎస్పీగా ఉన్నటువంటి గట్టుమల్లుని రిమాండ్ కు తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నీలిమ, రైట్, ఇంకా కొంతమంది పేర్లు కూడా వెలుగులోకి రాబోతున్నాయి. సో పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా మంది ఉన్నారు ఈ కేసుకు సంబంధించి అని కూడా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 4 ఆదేశాల మేరకే అధికారులందరూ కూడా ఈ ఫోన్ ట్యాపులు చేయడం, తర్వాత ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్ని విన్నట్లు ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. అధికారుల యొక్క పాత్రకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ నేతలు ఎవరు, వీళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ ని ఆధారంగా చేసుకుని వారికి కూడా
నోటీసులు జారీ చేస్తామనేది పోలీసులు అయితే చెప్తున్నారు. రెండో స్టెప్ లో రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ కేసులోనే మరొక 2-3 అధికారులు కూడా ఇంకా వాళ్ళ పాత్ర ఉంది. మాజీ అధికారులతో పాటు ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ ప్రమేయం కూడా ఉందనేది గుర్తించారు. కాబట్టి అధికారుల పాత్ర ముగిసిన తర్వాత వీళ్ళు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కూడా ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రాజకీయ నేతల పాత్రకు సంబంధించి ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా కొన్ని ఆధారాలు సేకరించాలి. కాబట్టి ఆధారాలతో సహా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరుపుతారా, లేకపోతే డైరెక్ట్ గా అరెస్టులు కొనసాగుతాయనేది మాత్రం చూడాలి. అండ్ ప్రవీణ్, ఇది వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఓన్లీ తెలంగాణ విషయానికే కాదు, అటు ఏపీకి కూడా పాకింది. సో అక్కడ ఎవరిపైన ఫోకస్ పెట్టినట్లు దీనికి సంబంధించి ఏమైనా విచారణ అయితే చేస్తున్నారా? 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకుల ఫోన్ ట్యాప్లు తెలంగాణ కేంద్రంగా నడిచిందనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. ముఖ్యంగా ఏపీలో జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరేలా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు మరికొంతమంది వ్యక్తుల యొక్క ఫోన్లు ట్యాపులు చేశారనేటువంటి అంశాన్ని గుర్తించారు. మరోవైపు కర్ణాటకలో కుమారస్వామికి లబ్ధి చేకూర్చేలా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ కు ఫండింగ్ చేసేటువంటి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళను కూడా వేధింపులకు గురి చేశారనేటువంటి అంశాన్ని గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా ఏపీ, కర్ణాటకకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాప్లు ఎవరెవరు అయ్యాయనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.